హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు దానికి ప్రైమరీ టైమింగ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ప్రైమరీ వీడియో సెట్ చేసుకోవాలంటే మనం వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి అప్లోడ్ వీడియో అని వస్తుంది, దీనిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అంటే మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకి ఇది యూట్యూబ్ స్టూడియో బీటా అనమాట. పైన చూసుకున్నట్లయితే మనకి అప్లోడ్ విత్ క్లాసిక్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఫ్యూచర్లో మనకి యూట్యూబ్ స్టూడియో బీటానే ఉంటుంది, క్లాసిక్ ఉండదు. సో మీరు యూట్యూబ్ స్టూడియో బీటాలోనే ఏది చేసినా చేసుకోండి అని చెప్పేసి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కింద మనం చూసుకున్నట్లయితే గో టు లెక్సీ అప్లోడ్ అని ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే థ్యాంక్స్ ఫర్ ట్రయింగ్ అవుట్ ద న్యూ అప్లోడ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏదైనా టిక్ పెట్టేసి అయినా చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ స్కిప్ చేసేవచ్చు. స్కిప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక పేజ్ అనేది మన ముందుకు వస్తుంది. ఇది యూట్యూబ్ క్లాసిక్ స్టూడియో అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూ ప్రైమరీస్ అని ఉంది. ఇక్కడ మనకి టైమింగ్స్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మనం అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మనకి పబ్లిక్ అని చూడండి, దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనం వీడియో ప్రైమరీ టైం సెట్ చేసుకోవాలి కాబట్టి షెడ్యూల్డ్ అనేది క్లిక్ చేసేయండి. షెడ్యూల్డ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అనేది అప్లోడ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న ఇంట్రో అనేది మీకు ఎగ్జాంపుల్గా అప్లోడ్ చేసి ప్రైమరీ టైం అనేది ఏ విధంగా సెట్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ ఒక 9 సెకండ్స్ ఒక చిన్న ఇంట్రో అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఒక వీడియో అనేది పబ్లిష్ చేయాలి. దానికి ప్రైమరీ టైం సెట్ చేయాలంటే జస్ట్ మనకి నార్మల్ వీడియోలాగే ఉంటుంది. ఇక్కడ మనం టైటిల్ అనేది ఇవ్వాలి, ఇక్కడ న్యూ ఇంట్రో అని వచ్చేసింది. నెక్స్ట్ మనకి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇలా ట్యాగ్స్, ఇలా మీ టోటల్గా మీ వీడియో అంతా మీ ఫిల్ చేసుకోండి. అంటే ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్రైమరీ అని ఉంది, దీన్ని టిక్ చేయండి. ఇది ఓకే అయిపోయింది. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రైమరీ టైం అని వచ్చేసింది చూడండి పైన. ఇప్పుడు మనం షెడ్యూల్ అని ఉంది, షెడ్యూల్లోనే ఉండాలి. నెక్స్ట్ మనం టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇవాళ డేట్ అంతా 23 మే 22 మనకి ఈరోజు డేట్. ఇక్కడ మనకి మే 23 చూపిస్తుంది. అంటే రేపు మనకి షెడ్యూల్ టైం అనేది సెట్ చేసింది. కాకపోతే మనం ఈరోజు మనం ఈవినింగ్కి ఈ టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి 22 సెలెక్ట్ చేసుకుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి మనకి 22. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయింది? 12:30 అయింది. సో ఇది నేను 2 o'clock నేను పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 2 PM క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ టైం అని అడుగుతుంది చూడండి. ఇక్కడ మనకి టైమింగ్ వచ్చేసి మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి కోల్కతా టైమింగ్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాం. కోల్కతా టైమింగ్ అనేది సెట్ చేసుకుందాం. కోల్కతా ఎక్కడ ఉందో ముందు వెతకాలి. ఇగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే కోల్కతా ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టైమింగ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ థంబ్నెయిల్ ఒక ఆప్షన్ ఉంది, దీనిపైన అంటే క్లిక్ చేసి మీ వీడియో యొక్క థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి మనకి 2 MB ఉండాలి. సో అర్థమైంది కదా. పైన చూసుకున్నట్లయితే చూడండి ప్రాసెసింగ్ డన్ వచ్చింది, ప్రైమరీ టైమింగ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మానిటైజేషన్ కానీ ఇలా టోటల్గా మీరు అన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత పబ్లిష్ ప్రైమరీ టైం పైన క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక వీడియో చిన్న ఇంట్రో అనేది ప్లే చేశాను, అప్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రైమరీ ఆన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 o'clock అనేది ఈ వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి డిఫాల్ట్ నోటిఫికేషన్ అయితే ముందు వెళ్తుంది. వీడియో స్టార్ట్ అవ్వడానికి ఇంకా ½ an hour ముందు అయితే మనకి ఇంకొక నోటిఫికేషన్ ప్రైమరీ నుంచి అయితే ఇంకొక నోటిఫికేషన్ వెళ్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి క్లిక్ ఆన్ ప్రైమరీ టైం అని వచ్చింది మనకి, అంటే కన్ఫర్మ్ అయిపోయింది ప్రైమరీ టైం అనేది. ఇప్పుడు మనం ఇక్కడ వేరే ట్యాబ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి వేరే ట్యాబ్లో నా ఛానల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో అంటే ప్రైమరీ చూపిస్తుంది, సెట్ రిమైండర్ అని ఉంది. ఒకసారి వీడియో పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇంకా మనకి 82 minutes ఉంది. అంటే ఈ వీడియో ప్లే అవ్వడానికి 82 minutes టైం ఉంది. ఇక్కడ సెట్ రిమైండర్, ఈ సెట్ రిమైండర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఒక డిఫాల్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది అంటే యూట్యూబ్ నుంచి. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంటే క్రియేటర్స్ అడ్డా వాళ్ళు ఒక కొత్త వీడియో పెట్టారు, ఈ టైమింగ్లో ప్లే అవుతుంది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పేసి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చి ఈ సెట్ రిమైండర్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వీడియో ఇంకా 30 minutes అంటే ఆ వీడియో ఇంకా 30 minutes ముందు ప్లే అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొక నోటిఫికేషన్ అయితే
మన సబ్స్క్రైబర్స్కి వెళ్తుందనమాట. సో ఇది మనకి ప్రైమరీ వల్ల అడ్వాంటేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెయిటింగ్ అనేది నేనే చూస్తున్నాను కాబట్టి వెయిటింగ్ అని చూపిస్తుంది. ఇలా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, వీడియో స్టార్ట్ అవడానికి ఇంకొక 30 నిమిషాల ముందు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ చాటింగ్లో అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వచ్చి అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి క్రియేటర్స్ అడ్డా అని ఎల్లో కలర్లో హైలైట్ అయ్యి ఉంది. ఇక్కడ నేను ఏదైనా ఒక కామెంట్ పెట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చినట్లయితే వాళ్ళకున్న డౌట్స్ అనేవి నేను ఇక్కడ వీడియో స్టార్ట్ అవడానికి ఇక్కడ టైం ఉంది కాబట్టి వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఇక్కడ క్లియర్ చేసుకోగలను. ఈ ప్రైమరీ వీడియోలో ఇదొక ప్లస్ పాయింట్ మనకి. ఇంకా ప్రైమరీ వీడియో మనకి ప్లే అయ్యేటప్పుడు మనకి మిడ్ రోల్ యాడ్స్ అనేవి ప్లే అవుతుంటాయి, అదొక ప్లస్ పాయింట్. ఇంకా మనకి ఎవరైనా మనకి పిచ్చ ఫాలోవర్స్ ఉండి మన మీద ఎక్కువ అభిమానం ఉన్నట్లయితే వాళ్ళు మనకి సూపర్ చాట్ అనేది చేసే అవకాశం ఉంది ఈ ప్రైమరీ వీడియోస్ చేసేటప్పుడు. ఇది ఇంచుమించుగా మనకి ఒక లైవ్ స్ట్రీమింగ్ చేసేటట్టే ఉంటుందన్నమాట. మీకు ఇంకొక చిన్న డౌట్ ఉండొచ్చు, వీడియో స్టార్ట్ అయ్యడానికి మనకి 2 మినిట్స్ టైం వస్తుంది కదా, ఆ టైమింగ్ అనేది మనకి ప్రైమరీ అయిపోయిన తర్వాత యాడ్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఎలా అయితే వీడియో అప్లోడ్ చేస్తారో ఎడిటింగ్ చేసి సేమ్ అదే విధంగా మనకి ప్రైమరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా వస్తుంది. మీకు ఎక్స్ట్రాగా 2 మినిట్స్ వీడియో క్లిప్ అయితే మాత్రం మీ వీడియోలో యాడ్ అవ్వదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రైమరీ టైమింగ్ అనేది మీరు మీ వీడియోస్కి సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అయితే దొరికే ఉంటుంది. ప్రైమరీ వీడియో అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలని అర్థమయ్యి ఉండొచ్చు. ఈ రోజుకైతే ఇదే వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది మీరు ఆల్లో పెట్టుకోండి. ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై నౌ.